హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 6. హరీష్ చోటూకి సైగ చేయగానే వాడు వెళ్లి బీర్ బాటిల్స్ తీసుకువస్తూ ఉన్నాడు వీళ్ళ దగ్గరికి. అప్పుడే జానుకి ఎక్కిళ్ళు రావడంతో కృష్ణ రేయ్ చోటు జానుకి బాటిల్ తీసుకురారా అని అరిచాడు. జాను వదినా ఇదిగో అని బీర్ బాటిల్ తెచ్చి జాను ముందు పెట్టాడు. రేయ్ ఏంట్రా ఇది? అన్నయ్య కదా వదినా నీకు బాటిల్ తీసుకురమ్మని చెప్పింది. అందుకే తీసుకువచ్చా. ఇదిగో బాటిల్ తాగేసేయ్ అన్నాడు చోటు. రేయ్ నేను చెప్పింది వాటర్ బాటిల్ రా. ఆ ముక్క నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పాలి కదా అన్నా అన్నాడు చోటు. నీకివెందుకు అర్థమవుతాయిరా? ఇలాంటివైతే బాగా అర్థమవుతాయి. రా వెధవన్నార వెధవ సిగ్గులేదురా నీకు? నాకే బీర్ ఇచ్చి తాగమంటావా? అయిపోయావురా నా చేతిలో అని చోటు వెనకాల పడుతుంది జాను. రేయ్ ఆగరా అంది జాను. ఆహా నేనాగను వదినా. ఆగితే నువ్వు కొడతావు అన్నాడు చోటు. మరి నీకిలాంటి పనులు అవసరమంట్రా? చక్కగా చదువుకోమంటే ఎలాగో 10థ్ క్లాస్ చదివావు కదరా! కాలేజీకి వెళ్ళొచ్చు కదా చోటు అంది జాను. ఆహా నేనెళ్ళను వదినా. నేను వెళ్ళినా అవి నాకు బుర్రకెక్కవు. ఇంకా అంత అవసరమా మనకి? అన్నాడు చోటు. ఛీ! నీకు చెప్పినా కూడా వేస్ట్‌నేరా అని సిరి. ఇక రావే మనం వెళ్దాం అంది జాను. హా! వస్తున్నా ఉండవే అంటూ అన్నయ్య నువ్వొచ్చే ముందు వీడు నన్ను ఇక్కడ కొట్టాడు అంటూ ఏడుపు మొహం పెట్టి తన తలపై చూపిస్తూ కిషోర్ వైపు వేలు చూపిస్తుంది సిరి. రేయ్ ఏంట్రా కొట్టావా? అన్నాడు కృష్ణ. అరె లేదురా బావ జస్ట్ ఇలా అన్నానురా నేను అంతే అన్నాడు కిషోర్. లేదన్నయ్య నాకు బాగా తగిలింది. వీడిని నువ్వు గట్టిగా కొట్టు సరేనా? మేం వెళ్తున్నాం అని కిషోర్ చేతిలో ఉన్న ఇంకో చెకోడీల ప్యాకెట్ కూడా లాక్కొని వెళ్తుంది సిరి. శాడిస్ట్ దాన. థ్యాంక్ యూ రా కిషోర్ అంది సిరి. పొట్టిదానా ఆగవే నువ్వు అని లేచాడు కిషోర్. రేయ్ కిషోర్ నువ్వాగరా అన్నాడు హరీష్. వెళ్తున్న జాను మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో లాక్ ఓపెన్ చేసి మెసేజ్ నోటిఫికేషన్ చూసి ఆ మెసేజ్ చదివింది. ఈవినింగ్ పెంట్ హౌస్‌లో కలవే అని ఉన్న మెసేజ్ చదివి వెనక్కి తిరిగి కృష్ణని చూస్తుంది. కృష్ణ స్మైల్ ఇచ్చి కన్ను కొట్టి బాయ్ చెప్పాడు. జాను కూడా చిన్నగా నవ్వి బాయ్ అని వెళ్ళిపోతుంది. ఇక శివ హలో బాబు తమరి చూపుల ప్రేమలు అయిపోతే ఇక మనం మొదలెడదాంరా బాబు అన్నాడు. అందరూ చీర్స్ చెప్పుకొని బాటిల్స్ లేపారు. ఇక మన కృష్ణ, హరీష్, శివ, కిషోర్ నలుగురు చిన్నప్పటి నుండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. హరీష్, శివ కలిసి ఒక కేఫ్ రన్ చేస్తూ ఉన్నారు. కిషోర్ ఏమో వాళ్ళ నాన్న మొదలుపెట్టిన చిన్న ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రేయ్ నువ్విప్పుడే తాగేస్తున్నావు. మీ నాన్న ఫోన్ చేసి ఎక్కడికైనా వెళ్ళమంటే ఎలా? అన్నాడు శివ. రేయ్ నేను పొద్దున్నే చెప్పాను లేరా ఇవాళ రెస్ట్ తీసుకుంటాను అని. నాకు ఫోన్ చేయడులే అన్నాడు. ఇక నీ సంగతి ఏంట్రా కిషోర్ బాబు? నిన్న వెళ్ళిన పెళ్లి చూపుల కథ ఏమైంది? అన్నాడు హరీష్. అరేయ్ అమ్మాయి నాకు చాలా నచ్చిందిరా అని తెగ మెలికలు తిరుగుతూ అయినా మా అమ్మ మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతుందో కట్నం అది ఇది అని. ఈ సంబంధమైనా ఓకే చేస్తుందో లేదో చూడాలి అన్నాడు కిషోర్. రేయ్ కిషోర్ నువ్వు అన్నావు కదరా ఆన్‌లైన్‌లో ఒక అమ్మాయి పరిచయం అయింది అని మొన్న. తనని కలవడానికి కూడా వెళ్ళాలి. నచ్చితే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని తెగ వాగావు కదరా! ఆ సంగతేమైంది మరి? మళ్ళీ ఇప్పుడు పెళ్లి చూపులంటున్నావు అన్నాడు కృష్ణ. కృష్ణ ఆ మాట అనగానే కిషోర్ మొహం మాడిపోవడంతో హరీష్, శివ పడి పడి నవ్వారు. రేయ్ ఏమైందంటే నవ్వుతున్నారేంట్రా? ఏం జరిగిందిరా? అన్నాడు కృష్ణ ఖాళీ బాటిల్ టేబుల్‌పై పెడుతూ. మన కిషోర్ గాడు ఆ అమ్మాయి మీట్ అవుదాం అనగానే చక్కగా ఎగేసుకుంటూ హీరోలాగా రెడీ అయ్యి హీరో హోండా మీద బయలుదేరాడు. తర్వాత? నేను చెప్తా చెప్పరా? మరేమో అది దాని ఫోన్‌లో డీపీగా శ్రీలీల ఫోటో పెట్టుకొని నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటా, ఇలానే స్లిమ్‌గా ఉంటా అని మొహం కనబడకుండా ఫోటోలు పంపిందిరా బావ. నేనది నిజమే అనుకోని నమ్మి రెస్టారెంట్‌కి వెళ్ళాక ఏ నంబర్ టేబుల్ అని కాల్ చేస్తే తన నంబర్ చెప్పింది. అంతే. వామ్మో! దాన్ని వెనక నుండి చూస్తేనే దడుచుకున్నానురా అయ్యా! మా ఇంటి గుమ్మంలో పట్టదు అది. చుట్టూ ప్రపంచంతో సంబంధం లేనట్టు టేబుల్ నిండా డిషెస్ ఆర్డర్ ఇచ్చి ఒక పట్టు పడుతుంది వాటిని. దాన్ని తిండి చూస్తే మా నాన్న సంపాదించిన ఆస్తి మొత్తం ఓ 4 నెలల్లో అయిపోవడం ఖాయం అనిపించింది నాకు. అందుకే ఆ పిల్లకి కనబడకుండా వెనక్కి వచ్చి ఆ గిన్‌స్టాలు మనకు వద్దు అని వాటిని డిలీట్ చేసి పడేశా. అమ్మో! ఎంత మోసంరా ఇది. డమ్మీ ఫోటోలు పెట్టి జనాన్ని ఎంత మాయ చేస్తున్నారు వీళ్ళు అన్నాడు కిషోర్. అందుకే మొహం తెలియకుండా కక్కుర్తి పడొద్దురా ఎదవ సన్నాసి అని నేను వెళ్తున్నారా ఇక. కాసేపు పడుకుంటా. నిద్రొస్తుంది. బాయ్ అని లేచాడు కృష్ణ.
ఇక మేము వెళ్తాంరా అన్నారు మిగతా ముగ్గురు. సరే వెళ్ళండి. నైట్ ఫోన్ చేస్తా. బాయ్ అని కృష్ణ ఇంటికి వెళ్ళి బెడ్‌పై వాలాడు. రేయ్ కృష్ణ, అన్నం తిన్నావా? నాన్న లే తినకుండా పడుకున్నావు అన్నారు జ్యోతి గారు. అబ్బా అమ్మ నిద్రొస్తుంది ప్లీజ్ కాసేపు పడుకొని లేచాక తింటాను. నన్ను డిస్టర్బ్ చేయకండి అని కృష్ణ పడుకున్నాడు. ఏంట్రా అలా అంటావు? తినకుండా పడుకుంటే ఎలా చెప్పు నాన్న? కృష్ణ, రేయ్ నాన్న, కృష్ణ, నా బంగారు కొండ అలసిపోయాడనుకుంటా అని అప్పటికే నిద్రపోయిన కృష్ణ మొహం చుట్టూ మెటికలు విరిచి రూమ్‌లో లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరికి వేసి బయటకి వెళ్లారు జ్యోతి గారు. అమ్మా అన్నం పెట్టు అంటుంది అప్పుడే ఇంటికి వచ్చిన సిరి. పెట్టుకొని తినవే, దానికే అంతలా అరుస్తున్నావు? నేనెక్కడ అరిచానమ్మా? అన్నం పెట్టు అన్నాను. అంతే కదా! సరే అరవలేదులే గాని తిను నువ్వు. వాడు వద్దు అంటే ఏమో బతిమాలి బుజ్జగించి పిలుస్తున్నావు. నేను పెట్టమంటే ఏమో ఇలా అంటున్నావు. ఇదేం బాగోలేదమ్మా అంటూ అన్నం ప్లేట్ తీసుకొని వచ్చి హాల్‌లో సోఫాలో సెటిల్ అయి తింటూ ఉంది సిరి. నీ మొహం. వ వాడేదో వాడంటే బయటికి వెళ్తున్నాడు కాబట్టి అడిగాను. నువ్వింట్లో ఖాళీగానే ఉంటావు కదే! సిరి అన్నం తినడం ఆపి, అమ్మా అని అరిచి, ఇలా అంటారనే నేను కూడా జాబ్ చేస్తాను అన్నాను. కానీ మీరు జాబ్ వద్దు, ఏం వద్దు అని నన్ను ఇంట్లో కూర్చోబెట్టి, ఇప్పుడిలా అంటే బాగోదు చెప్తున్నా అని వేలు చూపిస్తుంది. అబ్బా! సరేలేవే ఇంకోసారి అనను సరేనా? ఇక తిను. తింటున్నా అంటూ టీవీ చూస్తూ భోజనం ముగిస్తుంది సిరి. ఇక్కడ జాను వాళ్ళ ఇంట్లో, ఏంటి మేడం మా తమ్ముడి దర్శనం జరిగిందా? అంది హారిక. హా వదినా జరిగిందిగా. మళ్ళీ ఏంటంట సంగతి? మీ తమ్ముడికెప్పుడూ ఉండేదేగా కోపం. ఎవడినో ఒకడిని తన్నడం, గొడవల్లో ఇరుక్కోవడం. వాడికి సరదా కదా! అంది జాను. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.